స్వాతంత్ర సమర యోధుడు గాము మల్లుదొర వర్ధంతి నేడు. గాము మల్లుదొర భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయుడు. వీరి స్వస్థలం అప్పటి చింతపల్లి తాలూకా లంక వీధి నడింపాలెం దగ్గర, ప్రస్తుత కొయ్యూరు మండలం, పూర్వం విశాఖపట్నం, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతని సోదరుడు గాము గంటం దొర. వీరి తండ్రి గాము బొగ్గు దొర. గాము గంటం దొర బట్ట పనులకు గ్రామం మునసబు. బ్రిటిష్ వారు గిరిజన ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలకు, అక్రమ చర్యలకు వ్యతిరేకంగా గాము సోదరులు నిరసన తెలిపారు. గూడెం తహసీల్దారు బాస్టియన్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారనే వాచ్యంతో గాము గంటం దొరను మునసభ పదవి నుండి తొలగించాడు. వారి భూములను సైతం ప్రభుత్వ పరం చేశాడు. మన్యంలో విప్లవం చెలరేగడానికి ఇదొక బలమైన కవ్వింపు చర్యగా చరిత్రకారులు భావిస్తారు. గాము సోదరులపై జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించవలసినదిగా మన్యం ప్రజలను వారి ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజు కోరారు. బ్రిటిష్ వారి ఆగడాలను అంతమొదించడానికి గాము సోదరులు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో తోటి గిరిజన ప్రజలను సమాయత్తపరిచి వారికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చి బ్రిటిష్ సామ్రాజ్యంపై సాయుధ పోరాటం చేశారు. ఈ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు సేనలకు గాము సోదరులు సేనాపతులుగా వ్యవహరించారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు సేనలు బ్రిటిష్ సేనలపై అనేక దాడులు చేసి బ్రిటిష్ ప్రభుత్వంలో భయాందోళనలను కలుగచేశారు. గాము మల్లుదొర 1923 సెప్టెంబర్ 17న నడింపాలెంలో బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డాడు. అల్లూరి సీతారామరాజు ఆచూకీ తెలపమని గాము మల్లుదొరను బ్రిటిష్ సేనలు దారుణంగా హింసించినా అతనేమీ వారికి సమాచారం తెలియజేయలేదు. వాల్తేరు ఏజెన్సీస్ న్యాయమూర్తి గాము మల్లుదొరకు మరణదండన విధిస్తూ 1924 అక్టోబర్ 23న తీర్పు చెప్పారు. దానిపై గాము మల్లుదొర అప్పీలు చేయగా మరణశిక్షను అండమాన్ ద్వీపాంతరవాస ఖైదుగా మార్చారు. మే 8, 1924వ తేదీన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యాధికారి మేజర్ గుడాల్ చేతిలో వీర మరణం చెందటంతో స్వాతంత్ర పోరాటానికి తీరని విఘాతం ఏర్పడింది. అతని అనుచరులు బ్రిటిష్ ప్రభుత్వం అతి క్రూరంగా పలువురు గిరిజన యోధులను హతమార్చింది. అయినప్పటికీ భయపడని గాము గంటం దొర మరియు ఇతర గిరిజన స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ సైనికులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందారు. స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరులలో బ్రతికి బయటపడింది గాము మల్లుదొర ఒక్కరే. అండమాన్ జైలులో 13.5 ఏళ్లు గడిపిన గాము మల్లుదొరను దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత ప్రభుత్వం విడుదల చేసింది. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం నుండి గెలుపొంది గాము మల్లుదొర విశాఖపట్నం మొట్టమొదటి లోక్సభ సభ్యుడయ్యాడు. ఆయన తొలిసారిగా పార్లమెంటులో మాట్లాడినప్పుడు సభ యావత్తు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసింది. ప్రధాని నెహ్రూ స్వయంగా ఆయన అసమాన త్యాగ రీతిని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన గిరిజన స్వాతంత్ర సమర యోధులు గాము గంటం దొర, గాము మల్లుదొర మరియు ఇతర గిరిజన స్వాతంత్ర సమర యోధులు వారసుల కుటుంబాలు నేడు పేదరికంలో జీవిస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ఏ విధంగానూ సహాయం చేయలేదు, ఆదుకోవడానికి ముందుకు రాలేదు. విశాఖపట్నం నగరానికి మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు స్వాతంత్ర సమర యోధుడు గాము మల్లుదొర. అటువంటి మహానీయుని విగ్రహం విశాఖపట్నం నగరంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. విశాఖపట్నం నగరంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో మనకు కనపడదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప నాయకుని మనమిచ్చే గౌరవం, నివాళి ఇదేనా? ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇటువంటి గొప్ప నాయకుల త్యాగాల ఫలితమే. ఈ రోజు గాము మల్లుదొర వర్ధంతి సందర్భంగా మా విశ్వభారత్ ద్వారా ఇవే మా ఘన నివాళులు.